నమస్తే, వెల్కమ్ టు లియో. వైసీపీ హయాంలో ఉన్నంత వరకు సామంత రాజుల్లాగా ఎదిగిపోయారు మన వైసీపీ నేతలు అందరూ కూడా. అయితే అప్పట్లో జరిగినటువంటి యొక్క కార్యక్రమాలు కావచ్చు, వీళ్ళు చేసిన అక్రమాలు కావచ్చు, అవినీతి కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి ఇప్పుడు అరెస్ట్ల పర్వం అయితే మొదలుపెట్టారు. అయితే ఒక పక్క వల్లభనేని వంశీ రెడ్ బుక్ రాజ్యాంగం కాదు, అప్పుడెప్పుడో గన్నవరం టీడీపీ కార్యాలయం ఏదైతే ధ్వంసం చేసినటువంటి విషయంలో అసలుకి కేసు కూడా పెద్దగా ఏమీ లేదు, దాని మీద పెద్ద చర్చలో లేదు. అటువంటిది ఒక ఎస్సీ సత్యవర్ధాన్ని తీసుకెళ్ళి కిడ్నాప్ చేయడం, తన పోయి తనే తవ్వుకున్నాడు ఇక్కడ. రెండోది వచ్చేసి ఏంటంటే పోసాని కృష్ణమురళి అందరినీ కూడా కూటమికి సంబంధించి కానీ పవన్ కళ్యాణ్కి సంబంధించి కానీ అనుచిత వ్యాఖ్యలు చేయడం, మళ్ళీ అరెస్ట్ అవ్వడం, అరెస్ట్ అయిన తర్వాత చెస్ట్ పెయిన్ అని చెప్పి నాటకాలు ఆడడం, అక్కడ దొరికిపోవడం, అక్కడ ఒక మళ్ళీ తన పోయి తనే తవ్వుకున్నాడు. ఇంకో పక్క చూసుకుంటే బోరగడ్డ అనిల్ కుమార్, తను మధ్యంతర వేలు తీసుకొని తల్లి పేరు చెప్పుకొని మళ్ళీ ఫేక్ లెటర్లు మళ్ళీ రెండోసారి పెట్టి తన గొయ్యి తనే తీసుకున్నాడు. సో ఈ రకంగా చూస్తే ఏంటి పరిస్థితి అంటే వైసీపీ నేతలు అరెస్ట్ అయినా వీళ్ళు మారారా? వైసీపీ నేతల్ని ఎలా చూడాలి? దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమాని గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, ఏదైతే వైసీపీ హయాంలో ఉన్నంత వరకు సామంత రాజుల్లాగా ప్రతిదీ మాదే అన్నట్టు, అటు గ్రావెల్స్ కావచ్చు, మైనింగ్ కావచ్చు, వైన్స్ కావచ్చు, అసలు ప్రతిదీ ఆఖరికి చిన్న పిల్లలకి కూడా, ఆడపిల్లలకు కూడా గంజా ఇచ్చి వాళ్ళని చెరిచినటువంటి ఒక పరిస్థితులు మనం చూస్తూ వస్తున్నాం. అయితే అరెస్ట్ అయిన తర్వాతనా సరే వీళ్ళలో పశ్చాత్తాపం వస్తుంది, మార్పు చెందుతారు అని చెప్పేసి అనుకున్నాం. కానీ ఏదైతే వల్లభనేని వంశీ విషయంలో తీసుకుంటే సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసే విషయంలో తనకే తానే అరెస్ట్ అయ్యాడు. నెక్స్ట్ వచ్చేసి పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయినట్టు సైలెంట్గా ఉండకుండా మళ్ళీ నాకు గుండెలో నొప్పి వస్తుందని చెప్పి నాటకాలు ఆడడం, అక్కడ మెడికల్ రిపోర్ట్లో దొంగలా దొరికిపోవడం. ఇంకొక పక్కన వచ్చేసి బోరగడ్డ అనిల్ కుమార్ అరెస్ట్ అయినట్టు సైలెంట్గా ఉండకుండా మధ్యంతర బెయిల్ తీసుకొని ఒకసారి తీసుకున్నాడు, బయటికి వెళ్ళి వచ్చాడు, అయిపోయింది. కానీ మళ్ళీ అదే బెయిల్ మధ్యంతర బెయిల్ పొడిగింపు కోసం అడిగి ఫేక్ లెటర్ పెట్టడాన్ని చూడాలి. సో మొత్తానికి వైసీపీ నేతల్లో ఇక మార్పు రాదా అంటే ఏమంటారు? 5 ఏళ్లలో ఊరిపోయారండి వాళ్ళందరూ. అంటే ఈ చెడు అనేది వాళ్ళ బ్లడ్లో అలాగ ఊరిపోయిందనమాట. 5 ఏళ్లలో ఇంజెక్ట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఎవడైనా మంచి నేర్పిస్తాడు, ఈయన ఇలాంటి చెడు నేర్పించాడు, దౌర్భాగ్యవాది. ఆ నేర్పించింది వీళ్ళు బాగా దాన్ని వంట పట్టించుకుని వాళ్ళు ఊహించట్లేదు. అంటే మనం అరెస్ట్ అవుతామని ఊహకు కూడా వాళ్ళకి అందలేదు. వాళ్ళు ఏమనుకున్నారు, చంద్రబాబు నాయుడే కదా, ఈయన పెద్ద పట్టించుకోరులే, ఈయన ఎంతసేపు అభివృద్ధి అంటారు, లేకపోతే నిధులు అంటాడు, ఆయన తిరుగుతాడు, ప్రజల కోసం ఏదో కష్టపడతాడు, ఆయన మన మీదకి దృష్టి పెడతారు అని అనుకోవాలా. నిజంగా ఆయన పెట్టలేదు కూడా, ఆయన పట్టించుకోవాలా. ప్రజలకు కోపం వచ్చింది, కార్యకర్తలకు కోపం వచ్చింది, మేమందరం ఇంత బాధించబడ్డాము, మీరేంటి మా గురించి పట్టించుకోవట్లేదు. అంటే మీకు ఏం జరుగుతుందంటే, రోగి పాలే కోరాడు, వైద్యుడు పాలే చెప్పాడని మీకు టైం వచ్చిందనుకోండి, అట్లా జరిగిపోతుందన్నమాట. వాళ్ళు పట్టించుకోకపోయినా వీళ్ళు ఉచ్చులో పడ్డారు. ఒక వల్లభనేని వంశీ కావచ్చు, ఒక పోసాని కావచ్చు, ఒక ఎవరు బోరుగడ్డ కావచ్చు, వీళ్ళు వాళ్ళు దొరికారనమాట. ఏ రకంగా మీరు అన్నట్టుగా అసలు పార్టీ ఆఫీస్ కార్యాలయం మీద జరిగిన దాడికి వల్లభనేని వంశీని ఎవరు అరెస్ట్ చేయాలని కూడా అనుకోలేదు. అప్పుడు కేసు పెడితే కూడా అప్పుడు పోలీసులు తీసుకోలేదు కదా వైసీపీ ప్రభుత్వ హయాంలో. కాకపోతే మీరు అన్నట్టు ఒక దళిత యువకుడిని ఎప్పుడైతే, అంటే సత్యవర్ధన్ అనే దళిత యువకుడిని ఎప్పుడైతే ఈయన కిడ్నాప్ చేసి అతన్ని బెదిరించి కేసు విత్డ్రా చేయించుకుని, అది కూడా కోర్టుకి దగ్గరుండి తీసుకెళ్ళి, మళ్ళా తన కారులోనే మళ్ళీ అదే అబ్బాయిని, అంటే ఆయన ఇంటికి వెళ్ళాడు, రాత్రి నిద్ర చేశాడు, నెక్స్ట్ డే మార్నింగ్ అతన్ని కోర్టుకు తీసుకెళ్లారు, మళ్ళీ వైజాగ్ తీసుకెళ్లారు. ఒక చైన్ ఆఫ్ యాక్షన్ జరిగింది అక్కడ. సో ఇదంతా కూడా మీకు ఫుటేజ్ దొరికింది. ఇది మరి ఎందుకు ఊహించలేదు? ఇంత స్క్రిప్ట్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్లో మరి అసలైన భాగాన్ని ఎట్లా మర్చిపోయాడో మనకు తెలియదు. సో అక్కడ ఆయనంతటా ఆయన దొరికాడు. ఇందులో ఎవడి ఇది లేదు, ఇది కూడా వాళ్ళ కుటుంబం పెట్టింది. వాళ్ళ కుటుంబం తరఫున, సత్యవర్ధన్ కుటుంబం తరఫున వాళ్ళ బ్రదర్ కిరణ్ పెట్టిన కేసు ఇది. ఇందులో టీడీపీకి కానీ జనసేనకు కానీ ఎవరికీ సంబంధం లేదు. కాకపోతే మీరు చెప్పినట్టుగా ఇంత చేసిన వాడు జైలుకి వెళ్ళాడు, ఎవరు వల్లభనేని వంశీ. వెళ్ళాక కూడా వాళ్ళ భార్య వచ్చి ఏదో జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని ఉద్ధరిస్తాడు అనుకుందో ఏంటో మరి, ఆయన నీకెందుకమ్మా అంటాడు, ఊరికే మాటే కదండి, పోయిందే ఉంది. ఆయన ఏమైనా వచ్చి పరామర్శించాడా?
ఇప్పుడు వాళ్ళు చెప్తే చెప్పారు, మీ బుర్ర ఉండాలి కదా, మీకు బుద్ధి ఉండాలి కదా. ఇప్పుడు ఆ రోజు తప్పులు చేశారు 5 ఏళ్ళు, ఎందుకు చేశారు? మీకు డబ్బులు ఇచ్చాడు కరెక్టే, ఎంత డబ్బు ఇచ్చేసాడు? అంటే డబ్బు కోసం ఏమైనా చేసేస్తారా మీరంటే? ఊహించుకోరా ఫ్యూచర్ ఇలాగే ఉండదని ఊహించుకోరా? ఇప్పుడు ప్రతివాడు కొద్దో గొప్ప జాతకాలు చూపించుకుంటాడు కదండి, మాటకి చెప్పించుకుంటారు కదా. ఎవడో కనీసం మీరు ఒక 10 మందికి చూపించుకుంటే ఒక్కడైనా నువ్వు గెలవని చెప్తాడు కదా. మీ పార్టీ రాదునైనా జగన్మోహన్ రెడ్డి రాడు అని చెప్పి ఉంటాడు కదా. అది చెవుని పెట్టుకోవాలి కదా కనీసం. అంటే మీరు ఎవరు చెప్పినా వినరు కాబట్టి ఈ మాట అంటాం. ప్రతి రాజకీయ నాయకుడికి సెంటిమెంట్స్ ఉంటాయి. ప్రతి రాజకీయ నాయకుడు కనీసం ఒక జ్యోతిష్యుని నమ్ముతాడు, న్యూమరాలజీని నమ్ముతాడు. కాబట్టి మనం అంటున్నాం 30 ఏళ్ళు ఆయన అంటే 30 ఏళ్ళు జగన్ ఎందుకుంటాడని ఒక్క సెకండ్ ఆలోచించద్దు. మనం ఇంత మోసం చేశాక ప్రజలు 30 ఏళ్ళు మన ఎలా ఉంచుతారు అని ఇంగిత జ్ఞానం లేదు ఎవరికి. సరే వల్లభనేని వంశీది ఎలా అయిందంటే పోసాని కృష్ణమురళి ఒక వీడియోనా 2 వీడియోలో 3 వీడియోలో 4 వీడియోలో 5 వీడియోలో 6 వీడియోలో పోనీ ఒకసారి తప్పు మాట్లాడతావయ్యా ఏదో వదిలేస్తారు. ఎవరెవరు? ఒకళ్ళ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, బ్రాహ్మణి, భువనేశ్వరి, ఇలా వరుసగా వాళ్ళ పిల్లల్ని, పవన్ కళ్యాణ్ పిల్లల్ని. సిగ్గుందయ్యా నీకు? నువ్వు చదువుకున్నవాడివా? ఎంత తప్పండి. నీకు 2 కొడుకులే అని నువ్వు బయట ఆడపిల్లని మాట్లాడతావా నువ్వు? అంటే నీ చదువు నీకు నేర్పిన సంస్కారం ఏమిటి? అసలు నువ్వు నిజంగా చదువుకున్నావా లేకపోతే ఎవరన్నా రాశారా నీకు పరీక్షలు? ఎందుకంటే చాలా దారుణం అండి అది. అతను ఊహించలేదు ఈ రకంగా అరెస్ట్ అవుతానని. నవంబర్లో ప్రెస్ మీట్ పెట్టేసి నాకు ఏ సంబంధం లేదంటే అయిపోతుంది అనుకున్నాడు, ఏ పార్టీతో లేనంటే. కానీ మాటలయ్యి అవి తూటాల్లాగా మాట్లాడావు, గుచ్చుకున్నాయి, ప్రజలకు కూడా గుచ్చుకున్నాయి. ప్రజలు ఊరుకోరు, నువ్వు ఊరుకో. ఇప్పుడు ఒకవేళ నిజంగా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వదిలేయండి పోతే పోతాడంటే కూడా ప్రజలు ఒప్పుకోరు వదలడానికి. అలా ఇరుక్కున్నవాడు పోనీ నోరు మూసుకుని ఉండొచ్చు కదా. రాజా రాజా అనుకుంటూ ఉన్నాడు కదా, అన్నా న్యాయమూర్తిని అన్నాడు కదా. ఆ నోరు మూసుకుని ఉంటే పోనీ కనీసం ఏమయ్యేదో. ఏం చేసుకున్నావు నువ్వు? ఆ అమర్నాథ్ రెడ్డి వచ్చి చెప్పాడు స్క్రిప్ట్ నిన్ను చూడడానికి వచ్చి ములాఖాతులో, నువ్వు నటించేసావు, నువ్వు పెద్ద నటుడిని అనుకున్నావు. నీకు అసలు ఇప్పుడు ఆశ్చర్యంగా ఉంది, అసలు నటుడు ఎలా అయ్యావు, నీకు ఇంత డబ్బు ఎలా వచ్చిందని. నువ్వేం స్క్రిప్టులు రాసావు? నీకు ఒక స్క్రిప్ట్ అమలు చేయడం రాలేదు, ఒక నటన చేత కాలేదు, గుండె నొప్పి అని శుభ్రంగా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ టెస్టులు జరుగుతుంటే నీ భార్య వస్తే లేచి కూర్చుని నీకు నువ్వే దొరికావు. డాక్టర్స్ క్లియర్గా చెప్పారు ఏ జబ్బు లేదండి అని. నీకున్న జబ్బు ఏంటంటే డబ్బు జబ్బు, నీకున్న జబ్బు ఏంటంటే బూతుల జబ్బు. నీకు మొత్తానికి వైరస్ వీళ్ళందరికీ జగన్ అనే జబ్బు పట్టుకుంది. ఈ వైసీపీ అనే ఈ జగన్ అనే జబ్బుతోటి వీళ్ళు మొత్తం ఒళ్ళంతా కుళ్ళిపోయింది. మనసు, శరీరం, మెదడు అన్నీ కుళ్ళిపోయాయండి వైసీపీ వాళ్ళకి. ఆ కుళ్ళిపోయే దుర్గంధంతో ఉన్నారు కాబట్టి వాళ్ళు అంటే విచక్షణ లేకుండా పోయింది. ఇప్పుడు ఎప్పుడైతే మీకు మనసు లేకపోతే మెదడు కుళ్ళిపోతుందో అసలు నువ్వు ఏం ఆలోచిస్తున్నావో అర్థం కాదు కదా. ఆ అర్థం పర్థం లేని పనులు చేయటం అంటే ఇదే ఆలోచన రాహిత్యంతో. అందుకే ఇప్పుడు ఈ స్క్రిప్ట్ అంతా అమలు చేశాడు, దొరికిపోయాడు. ఇప్పుడు నిన్న కూడా చూడండి, నాకు గుండె జబ్బు ఉంది అంటాడు. ఎక్కడుంది నీకు గుండె జబ్బు? నువ్వు మాట్లాడిన మాటలకు ఎదరవాడికి వస్తుంది గుండె జబ్బు. ఇప్పుడు నీ భార్య కనిపించట్లేదే. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసేసాడు, బాధపడకమ్మా నేనున్నానమ్మా, దేవుడు చూస్తున్నాడమ్మా అన్నాడు. నువ్వు నిజం అనుకున్నావు, వచ్చి మీ ఆయన చూశాడా? దేవుడు చూస్తున్నాడు కదా, అందుకని జగన్మోహన్ రెడ్డి చూడ్డం రాడు ఆయన. ఇప్పుడు ఏది ఆవిడ ఎక్కడ కనిపించట్లేదు. 2-3 వీడియోలు 2-3 ఇంటర్వ్యూలు ఇచ్చేసింది, మళ్ళీ మనిషి పతా లేదు కదా. కాబట్టి అంటే కర్మ అనేది ఎక్కడికి వెళ్ళదు అని వీళ్ళందరి కేసుల్లో ప్రూవ్ అవుతుంది. ఇక మీరు చెప్పడు బోరుగడ్డని తీసుకోండి, ఏం చేశాడు? ఒకసారి నువ్వు అమ్మని వాడావు, ఆ ట్రంప్ కార్డ్ లాగా వాడిన వాడివి, మర్యాదగా వెళ్ళావు. సరే నాకు 4 సిస్టర్సేను, నేను ఒక్కడనే మగాడిని. ప్రపంచంలో ఎక్కడ ఇంకా ఆడ మగ తేడా కానీ, లేకపోతే ఆడపిల్లలు అమ్మని చూసుకోరు, మగపిల్లాడే చూసుకోవాలి కానీ ఎక్కడ రూల్ లేదండి.
అసలు ముందు ఆ కాన్సెప్ట్ మీరు మానేయండి. భారతదేశంలో ఉండే వాళ్ళందరూ ఆడ మగ సమానం అనే కాన్సెప్ట్ తోటి ముందుకెళ్ళాలి. రెండోది, నేను మా అమ్మకు ఒక్కడనే కొడుకుని నేనే చూసుకోవాలి అన్నావు. సరే, ఓకే, మానవతా దృక్పథంతో నీకు ఇచ్చారు. మరి రెండోసారి ఎందుకు ఫేక్ రిపోర్ట్ పెట్టావు నువ్వు డాక్టర్ది? ఆ డాక్టరే చెప్పాడు, మేమేమి ఇవ్వలేదండి అని వాళ్ళే చెప్తున్నారు. క్లియర్ కట్గా చెప్పారు. మళ్ళీ దానికి నన్ను చంపేస్తారు, నాకు ప్రాణహాని ఉంది. మరి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ప్రాణహాని ఎందుకు రాలేదు నీకు? ఇప్పుడు ఎందుకు ప్రాణహాని వచ్చింది నీకు? అంటే మీకు ఇప్పుడు కొత్తగా స్క్రిప్ట్ ఇచ్చారా నీకు? నువ్వు ఇట్లా మాట్లాడు, నాకు ప్రాణహాని ఉంది ప్రభుత్వంతో అని. ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదు మిస్టర్ బోరుగడ్డ, ఇది కూటమి ప్రభుత్వం. ఇక్కడ ప్రాణాలు తీయబడవు, ప్రాణాలు పోస్తారు. ఆ ప్రభుత్వ హయాంలో ప్రాణాలు తీశారు. అందుకు ఉదాహరణ ఎంతోమంది ఎస్సీలు ఉన్నారు, చూసుకో. ఇవాళ చంద్రన్న, తోట చంద్రన్న ఉన్నాడు, ఇవాళ డాక్టర్ సుధాకర్ ఉన్నాడు, ఇంకా చెప్పుకుంటూ వెళ్తే బోల్డ్ మంది ఉన్నారయ్యా బాబు. వాళ్ళందరి ప్రాణాలు ఎలా తీశారో నీకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పలేదని తోట చంద్రన్న గొంతు కోసేశారు జై చంద్రబాబు అంటే. సుధాకర్ అనే ఆయన్ని పిచ్చి ఎక్కించే మందులు ఇచ్చి అతను ఒక డాక్టర్గా వేదన చెంది అతని నడి రోడ్డు మీద తీసుకొచ్చి అతని మెడ మీద బూటకాలు పెట్టి మనం చూసాం ఇవన్నీ. ఇంకా ఇంతకంటే అరాచక ప్రభుత్వం ఉంటుందా? అక్కడ కదా ప్రాణహాని జరగాలి. ఇప్పుడు ఏమైనా జరుగుతుందా అలాగా? ఒక్కటి చూపించమనండి. కాబట్టి ఇవాళ బోరుగడ్డ చేజేతిలో చేసుకున్నాడు. అది కాదండి, ఫోన్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకి? చెల్లి ఫోన్ ఇచ్చాడు నెంబరు, చెల్లి ఫోన్ నెంబర్ ద్వారా గ్రూప్ కాల్స్ చేసేసాడు. గ్రూప్ కాల్స్లో ఎవరెవరు మాట్లాడారో ఇప్పుడు బయటకు తీయాలి. అంటే స్క్రిప్ట్ అంతా ఎలా వచ్చింది, డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, బిర్యానీలు ఎక్కడి నుంచి వచ్చాయి, రాజభోగాలు ఎందుకు వచ్చాయి, ఇవన్నీ చూడాలి. ఇప్పుడు నీకు ఇన్ని జరుగుతూ ఉంటే నీకు ప్రాణహాని, నీ వల్ల ఇప్పుడు ఆ పోలీసులకు ప్రాణహాని ఉంటుంది. తేడా వస్తే మీరే లేపేస్తారు వాళ్ళని. కాబట్టి ఇదండి గత ప్రభుత్వ హయాంలో జరిగినవి ఇవి. ఈ ప్రభుత్వ హయాంలో వీళ్ళు పట్టించుకోకుండా వాటంతటా అవి కేసులు పడి వాటంతటా అవి ప్రూవ్ అవుతుంటే దాన్ని కూటమి ప్రభుత్వం మీదకి నెట్టి రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించాలని గోరంట్ల మాధవ్ లాంటి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే పోలీసులు పిలిచి ప్రశ్నిస్తేనే. ఇవాళ విడుదల రజని అధికారుల్ని బెదిరిస్తోంది, పోలీసు అధికారుల్ని. తప్పు చేసి గవర్నర్ ఇప్పుడు ఒక్కసారి ఆయన ఆమోద ముద్ర వేస్తే విడుదల రజని నెక్స్ట్ అరెస్ట్ అవుతుంది. ఈలోగా ఆవిడ ఇవాళ ఒక ప్రెస్ మీట్ పెట్టి అంటే అది మీకు బింకం కనిపిస్తుంది మొహంలో, భయంతో కూడిన ఒక ధైర్యంగా మాట్లాడుతున్నాను అనుకుంటోంది, కానీ ఆవిడ అది సుస్పష్టంగా మనకి కనిపిస్తోంది. కాబట్టి ఇదండి ఇవాళ వైసీపీ వాళ్ళ భాగోతాలు. కాబట్టి ఇందులో ఏ రకంగానూ తెలుగుదేశం కూటమికి సంబంధం లేదండి. ఇది చేజేతులా చేసుకుంటున్నది వైసీపీ వాళ్ళే. కాబట్టి వాళ్లే బాధ్యులు. రేపొద్దున శిక్షలు పడినా వాళ్లే చేసుకున్నట్టు, వాళ్ళు తప్పించుకున్నా వాళ్లే చేసుకున్నట్టు. లేదు, రాజకీయ భవిష్యత్తు లేకపోయినా కూడా దానికి పూర్తి బాధ్యత వైసీపీ వాళ్ళది. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా మై హోమ్ భుజా లాంటి కాస్ట్లీయెస్ట్ విల్లాస్లో ఉండి ఇప్పుడు మళ్ళీ జైల్లో పాలైనటువంటి యొక్క వల్లభనేని వంశీ కావచ్చు, పోసాని కృష్ణమురళి కావచ్చు, అదేవిధంగా ఎన్నో కోట్లు తిన్నటువంటి బోరుగడ్డ అనిల్ కావచ్చు, జైల్లో ఉండలేక ఏదో ఒక నాటకాలు పడుతున్నారు. సో అనవసరంగా వాళ్ళ శిక్షను వాళ్ళే పెంచుకుంటూ పోతున్నారు. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.